హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బర్త్డే నైట్ కోసం మా బాబు బెలూన్స్ అవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట, కేక్ కట్ చేయించడానికి. అది నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా పక్కనే మీరు హెల్ప్ చేయొచ్చు అంటే మా బాబు హెల్ప్ చేయొద్దు అని చెప్పాడు అనమాట. ఇంకా తనంతట తాను హెల్ప్ బెలూన్స్ అవన్నీ మొత్తం తనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉషోదయకి అయితే వెళ్ళి బెలూన్స్ ఇది మిషన్ ఒకటి తీసుకొని వచ్చాం అనమాట. ఒకటి ఉంది, కాకపోతే అది ఎక్కడ పెట్టామో గుర్తులేదనమాట. ఇంకా మా బాబే మొత్తం డెకరేషన్ చేస్తున్నాడు. వాడు చిట్టి చిట్టి చేతులతో చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పిల్లలు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళు చేసే పనులు చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. వాళ్ళు కొంచెం పెద్ద అవుతూ ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి కదా, ఇంకా అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే శ్రీనివాస్ గారు కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా హైదరాబాద్ నుండి భాను కూడా అయితే వచ్చారనమాట. విద్య కూడా ఇక్కడే మా దగ్గరే ఉంది. ఎందుకంటే మా వాడే చిన్నవాడు కాబట్టి తను బెలూన్స్ అవి డెకరేషన్ చేశారు కదా. ఇంకా వాళ్ళ బాబాయ్కి అయితే చాలా ముద్దొచ్చేసాడు అనమాట. వాడు ఆల్రెడీ వాళ్ళ బాబాయ్కి మా బాబు అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. ఇంకా ఇట్లా తను మొత్తం డెకరేషన్ చేసి ఇంకా ఇలా చేసేపాటికి వాళ్ళందరూ మెచ్చుకున్నారు. పిల్లలు ఏంటంటే ఎవరు ఎక్కువగా ప్రేమ చూపిస్తే వాళ్ళ దగ్గరే ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటారనమాట. అలాగే మా మరిది గారు పిల్లల్ని బాగా చూసుకుంటారు. అట్లాగే ఇక్కడ శ్రీనివాస్ గారు వచ్చేసి గిఫ్ట్ కింద కిరీటం అయితే పెట్టారనమాట, తీసుకొచ్చారు. చిన్నది పెద్దది అనేది కాదు, గిఫ్ట్ ఎలాంటిది ఇచ్చారనేది చూసుకోవాలన్నమాట. ఇంటికి నేను రాణి లెక్క అని చెప్పేసి ఆయన అట్లా ఇచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా హనీబాబు ఇంకా పిల్లలు సందడి అనమాట. మా బర్త్డేలు వచ్చినాయి అంటే కనుక అంటే మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ మొత్తం కలిసి. మా దగ్గర అయ్యే డబ్బులు ఎక్కువ ఉండని కాదు, చిన్న చిన్న సరదాలు అనమాట. పిల్లలకి ఇవి గుర్తుంటాయి. పిల్లలతో పాటు మాకు కూడా ఇవి స్వీట్ మెమరీస్ అనమాట. మా పిల్లలతో మేము గడుపుకున్న ఇవన్నీ కూడాను. ఏదో గొప్పలు చెప్పడం కాదండి, మామూలుగా మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము, మా ఇంట్లో మేము ఎలా ఉంటాం అనేది మాత్రం వీడియోలో చూస్తాను. వీడియోస్ కోసం నేను ఏదో ఓకే డబ్బులు ఖర్చు చేసేసి ఓకే వృధా ఖర్చులు అయితే నేను పెట్టను అనమాట. మా ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఇంట్లో ఎలాంటి ఖర్చులు అవి ఉంటాయి అనేది వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. పర్టికులర్గా వీడియో కోసం అని చెప్పేసి నేనేమి పర్చేస్ చేయను అనమాట. అంత డబ్బులు అయితే ఎక్కువ ఏమి లేవు. అంత డబ్బులు సంపాదించే అంత జీతం కూడా శ్రీనివాస్ గారిది కాదనమాట. ఏదో మాకు వచ్చిన జీతంలో మేము అలా ఫ్యామిలీని పిల్లల్ని చూసుకుంటూ మాకున్నంతలో మేము టూర్లకు వెళ్ళటం ఇలాంటివి చేస్తాము. అంత హెవీ డబ్బులు అయితే మా దగ్గర లేవు. వీడియోల కోసం డబ్బులు ఖర్చు పెట్టి మేము వీడియోల కోసం అనేది చేసే అంత ఏం లేదు. నా వీడియోస్లో డబ్బులు ఖర్చు పెట్టే అంత ఏం కనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇంక ఇక్కడ నా కోసం అయితే హైదరాబాద్ నుండి భానుగాడు అయితే వచ్చాడనమాట. ఇంకా తను కేక్ తినిపిస్తుంది. తను ఎక్కడుంటే అక్కడ సందడనమాట. భాను అయితే ఆడపిల్లలు తనే చిన్నదనమాట మా ఇంట్లో, ఇంకా మామూలుగా కాదు. ఇంకా తనని నేను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. పాపం తనని ఏళ్ళు కొరికేసాను అనమాట కేక్ తినిపిస్తుంటే చిన్నపిల్లలాగా. ఇంకా పాపం తను కూడా ఇక్కడ నాకు చూసారా ఎలా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తుందో. అసలు చాలా హ్యాపీగా ఉంటాం మేమందరం కలిసి. అందరం కలిసామంటే చాలా బాగుంటాం అనమాట. ఇంకా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి మనం మాట్లాడే నచ్చుతాయి, ఒక్కొక్కరికి నచ్చవన్నమాట. కొంతమంది మనం మాట్లాడే చాలా మనాలే కదా అని తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే మనాలలో కూడా మనం ఏదన్నా కూడా నన్ను అన్నారని చెప్పి తీసేసుకొని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. పక్కకి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోవద్దు. మనందరితో మనం ఏమన్నా కూడా మనల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటున్నారు అనే దాన్ని బట్టి, మనం వాళ్ళని ఎలా చూసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన బాండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ మేము ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఫ్యామిలీలోనూ వస్తాయి. మేము మా అక్క చెల్లెలు అంటే తిట్టుకుంటాము. ఇంకా నేనే ఎక్కువ శాతం మా చెల్లి మీద అలుగుతూ ఉంటాను అనమాట. తను చాలా తక్కువ అనమాట, కొంచెం తను మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. నేనే కొంచెం చిన్నపిల్లలాగా అలా చేస్తా, అది ఇది చేస్తూ ఉంటాను. మా చెల్లి చెప్తా ఉంటుంది అనమాట, ఒక పెద్ద మనిషిలాగా నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పిద్ది అనమాట. మా చెల్లి నాకేంటంటే మా అమ్మ తర్వాత అమ్మ అనమాట. ఎక్కడన్నా అక్క ఉంటుంది అనమాట చెల్లికి, అమ్మ తర్వాత అమ్మ అలాగా. కాకపోతే ఇక్కడ మా చెల్లి అనమాట నన్ను బాగా కేర్ తీసుకొని చూసుకోవటంలో కానీ ప్రతి దాంట్లోనూ మా చెల్లి బాగా చూసుకుంటుంది. అట్లాగే మా మరిది గారు అనే దానికంటే కూడా ప్రతి వీడియోలో చెప్తాను, నాకు కొడుకుంటేగా ఇప్పుడు మా బాబు ఉన్నాడు కదా, తను కూడా అలా చూసుకుంటాడో లేదో నాకు తెలియదు. మా మరిది గారు కూడా అంత కేరింగ్గా చూసుకుంటారు అనమాట. మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే మనల్ని కూడా వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు. లేదు పొగరగా చూపించామంటే వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళైనా సరే అండి, మనం ఎదుటి వాళ్ళని పొగరగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు అంతగా తీసుకోరనమాట. మనం మంచి చూపిస్తే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా పొగరగాను ఇంకా తలబిరిసిగా ఎవరు ఉండరు, అందరూ కలిసిపోయి ఉంటారనమాట. ఇప్పుడు మా చిన్ని అక్క మా లక్ష్మీ మామయ్య ఉన్నారు. ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తారు, వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా సింపుల్గా ఉంటారనమాట.
అంటే మాకు ఓకే ఉంది అట్లా ఏం లేకుండా చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. పిల్లల్ని కూడా మా చిన్ని అక్క చాలా పద్ధతిగా పెంచిందనమాట. ఎట్లా అంటే మేము ఏదన్నా అన్నా కూడా వాళ్ళు సీరియస్గా ఏం తీసుకోరు, చెప్తుంది అనమాట. మా మామయ్య కంటే కూడా మా అక్క మా సొంత అక్క కంటే ఎక్కువ. మా సొంత అక్క ఉన్న మమ్మల్ని అలా అర్థం చేసుకుంటారో లేదో మనకైతే తెలియదు కానీ మా అక్క మమ్మల్ని బాగా అర్థం చేసుకుని పిల్లలు కూడా బాగా ఇదిగా ఉంటారనమాట మాతో. ఎక్కువగా మా భానుగాడు బాగా ఉంటది. విద్య ఏంటంటే నా దగ్గర కొంచెం ఫ్రెండ్లీగా ఉంటది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లికైతే నేను గిఫ్ట్ అయితే తీసుకున్నాను. మా నాన్నగారు చిన్నప్పుడు తను తిరుపతి వెళ్ళేటప్పుడు తలనీలాలు ఇచ్చేటప్పుడు ఫోటో అనమాట. ఒకటేమో నాన్నగారికి బాగున్నప్పుడు మా నాన్నగారు ఆల్మోస్ట్ పాపం తగ్గుతుందని చాలా చాలా టెంపుల్స్కి తిరిగారనమాట. ఇంకా మా చెల్లికి ఇది గిఫ్ట్ చేసి నా పుట్టినరోజును ఇచ్చాను అనమాట. ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు కదా, నేను చనిపోయే ముందండి ఇంకా నాన్నగారు ఒక 1 month చనిపోతారనగా అలా కింద ఉన్నారు కదా మా చెల్లి అమ్మ దిగారనమాట. పైనేమో మా చెల్లి చిన్న పిల్లప్పుడు అనమాట. చాలా బొద్దుగా భలే ముద్దుగా ఉండేది మా చెల్లి, గిరిజాలు జుట్టేసుకొని. ఏంటంటే నాకు మా చెల్లికి 4 years గ్యాప్ అనమాట. మా చెల్లి పుట్టినప్పుడు మెమరీస్ చాలా ఉన్నాయన్నమాట. నేను వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను 1 by 1. మా అమ్మగారి డెలివరీ, ఇంకా ఎట్లా మా చెల్లి వాళ్ళని నేను ఎలా రిసీవ్ చేసుకున్నాను, నేను 4 years పాపను కదా, మా చెల్లిని ఎలా చూసుకున్నాను, మా చెల్లి ఎట్లా ఉండేది అనేది ప్రతి వీడియోస్లో నేను షార్ట్స్ రూపంలో చెప్తూ ఉంటాను అనమాట, మ్యాక్సిమం వీడియోస్ పెడితే కనుక. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు నా కోసం అయితే నా ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చారనమాట. ఇంకా నాకు వీళ్ళే మా చెల్లి వాళ్ళు, ఇంకా మా భానుగడు, మా చిన్ని అక్క, మా లక్ష్మీ మావయ్య వీళ్ళు కార్తిక్ ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇది జస్ట్ కేక్ సెలబ్రేషన్. అట్లాగే ఇంకా మా చెల్లికి నేనే గిఫ్ట్ ఇచ్చింది జస్ట్ మా బాబు నాకేమి ఇచ్చాడు అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు నాకైతే ఇది ఇచ్చాడనమాట. ఇది నేను ఏంటంటే మా చిన్నబాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అట్లా ఉండేదాన్ని అనమాట. ఇంకా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా 1 by 1 ఇట్లా అయిన తర్వాత మేము అందరం చాలా చితికిపోయాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు కూడా నాకు డ్రెస్ పాకెట్ మనీతో డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది. ఆల్రెడీ నేను వేసుకున్న డ్రెస్ మెటీరియల్ మా చెల్లి అయితే తీసుకొచ్చింది అనమాట. దాన్ని పుట్టినరోజుకి కుట్టించుకోమని ఇచ్చిందనమాట. తను స్టిచ్ చేయించుకొని నేను వేసుకున్నాను. ఇంకా మా బాబు కూడా సేమ్ కలర్ తీసుకున్నారనమాట. అంటే డిజైన్స్ వేరున్నాయి, కలర్స్ కొంచెం ఇంచుమించు ఒకలానే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నాకు కాటన్ డ్రెస్సులు అంటే చాలా ఇష్టము, అట్లాగే ఫ్రాక్లు అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఇది ఫ్రాక్ టైప్లో స్టిచ్ చేయించుకున్నాను నేను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటోలు అయితే తీస్తున్నారనమాట. ఇంకా కేక్ కట్ చేసినప్పుడు ఇంకా మొత్తం అవన్నీ పడిపోయినాయి అనమాట, పువ్వులు మొత్తం ఇట్లా అవన్నీ మా చెల్లి ఊడ్చేసి ఇంకా మా మరిది గారు అయితేనేమో కేక్ అందరికీ పెడుతున్నారనమాట. మా ఇంట్లో కేక్ కట్ చేసిన కేక్ సమానంగా పెట్టేది ఎవరంటే మా మరిది గారు అందరికీ షేర్ చేస్తారనమాట, అందరికీ పంచుతారు. ఇంకా చెల్లి వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా భానుగడు ఇంకా కేక్ తింటున్నాడు, విద్యనేమో ఇంకా మా చెల్లి ఇంకా వాళ్ళు కూడా కేక్ తినేసేసి ఇంకా రేపు వెళ్తాం కదా కేక్ పుట్టినరోజు బయటకి, ఇంకా దానికి సంబంధించి కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడాను, వెల్లుల్లిపాయలు అవన్నీ ఒలిసి పక్కన పెడుతున్నారనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. ఇంకా మేము మా మామయ్య వాళ్ళ తోటలోకి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా, అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. అక్కడ మా మామయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళ మనమరాలు ఇట్లా ఉన్నారనమాట, మా బావ వాళ్ళు. ఇంకా అక్కడికైతే మేము 2 years నుండి అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ బిగ్ బాస్కెట్లో పెట్టేశాను నేను అవన్నీ కూడాను, కొన్ని బ్లింకిట్లో అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ అందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు, చూసారు కదా, అందరం కలిసామంటే మామూలుగా ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి విద్యాగాడును మా బాబు అల్లం పీల్ చేస్తున్నారు అనమాట, మంచిగా పైన ఉంటుంది కదా తీసేస్తున్నారు. ఇంకా మా చెల్లి అయితే నాతో మాట్లాడుతుంది. ఇంక మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట, రేపొద్దున ఎన్నింటికి వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా రేపటి వీడియోలో నేను బయటకి మేము వెళ్ళాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట, ఎలా ఎంజాయ్ చేసాం అనేది. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి డైలీ వీడియోస్ అంటే వారానికి 3 వీడియోలు పెడతానండి నేను. తర్వాత కొంచెం నాకు ఇంట్లో వర్క్ అయితే ఉందన్నమాట, అమ్మ గృహప్రవేశం పనుల మీద కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. పాతవి ఉన్నాయి ఏంటంటే ఇవి ఎప్పుడు వీడియోలోనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. కొంచెం నాకు ఏంటి హడావుడి అయిపోతే డైలీ వీడియోస్ పెడతాను. రేపటి వీడియోలో ఏంటంటే ఇంకా మామూలుగా మేము అక్కడ ఏమేం చేసామనేది ప్రతిదీ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా ఈ లోపు నాకు బ్లింకిట్ వచ్చిందనమాట, కొన్ని కావాల్సినవి పెట్టాము. ఇంకా అవన్నీ తీసుకొని 1 by 1 అక్కడ మా హనీ కూర్చున్న దగ్గర సోఫా దగ్గర పెట్టేశాను అనమాట. ప్రతిదీ కూడాను ఏమేమి అవసరం ఏంటనేది రేపు పొద్దునకి మళ్ళీ హర్రీ బరీగా కాకుండా మా చిన్ని అక్క అయితే లిస్ట్ రాశారనమాట. మా చిన్ని అక్క, మా లక్ష్మీ మామయ్య ఇంకా అక్కడ కుక్ చేసే కుక్ చేయడం అనమాట. అక్కడ వాళ్ళు ఆ కేటగిరీ ఎంచుకున్నారనమాట, ఎందుకంటే మాకు అంతమంది బల్క్లో కుక్ చేయడం చేత కాదు కాబట్టి మా అక్కే చేస్తారు మేము బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడాను.
ఇక్కడ మేము అందరం మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నాం అనమాట. ఫ్యామిలీలో అందరూ కలిస్తే చాలా బాగుంటుంది. మాకు కలిసి ఉండటం, కలిసి ఎక్కడికన్నా వెళ్ళటం చాలా ఇష్టం అనమాట. అలాగే మేము ప్రతి చోటుకి అందరం కలిసే వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాము. ఏంటంటే పిల్లలు తెలిసి తెలియక ఏదన్నా మాట్లాడినా కూడా పెద్దలు దాన్ని సెర్చ్ చేయాలండి. వాళ్ళు మాట్లాడిన దానికి మనం కూడా వంతు పలికామనుకోండి, అవి చాలా పెద్ద గొడవలకి దారితీస్తాయన్నమాట. నాకు తెలిసినంత వరకు మనం వినకుండా మనము ఏది డిసైడ్ అవ్వకూడదనమాట. కొన్ని కొన్ని విన్నా కూడా మనం ఎదుటి వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అన్నారనేది కొంచెం అర్థం చేసుకుంటే బెటర్ అనమాట అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ముందు నన్ను ఏదైనా అన్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మనుషులన్న తర్వాత ఒకరినొకరు అనుకుంటూనే ఉంటారు. నేను అలాంటివి అసలు పట్టించుకోను. అనుకుంటూనే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు అందరూ కావాలి, మనం అందరితో మంచిగా ఉండాలనే ఒకటి నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట. అలా అని చెప్పేసి ఏది పడుతుంది అంటే అసలు నేను పడను. మ్యాక్సిమం కొంతవరకు నేను ఓర్చుకుంటాను, ఎవరేదన్నా కూడా పట్టించుకోను. మితిమీరి గనక మాట్లాడితే అసలు ఓర్చుకోలేను. లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేస్తాను అనమాట. మామూలుగా ఉండదు. ఇంకా కష్టపడితేనే ఎవరికైనా రూపాయి వస్తుందండి. ఊరికే ఎవ్వరికి ఇవ్వరు. ఎవరిని చూసి ఎవరు ఇంకొకరు రూపాయి అనేది ఇవ్వరు అనమాట. ఎంత కష్టం ఉంటేనో అంత అమౌంట్ వస్తుంది మనకి. ఇప్పుడు చదువుకొని జాబ్ చేసే వాళ్ళు కూడా ఊరికే కూర్చొని ఉంటే శాలరీ ఎవరు ఇవ్వరు కదండి. పొద్దుగూకులు సిస్టమ్ ముందు కూర్చోవాలి, పొద్దుగూకులు పని చేయాలి. పని చేస్తేనే వాళ్ళు చేసిన దానికి శాలరీ వస్తుంది. ఇప్పుడు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు పొద్దున్నే వెళ్తే సాయంత్రం వరకు వాళ్ళు చెమటోర్చి కష్టపడితేనే వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. రోజువారీ కూలి కూడా అట్లాగే ఎవరికి అమౌంట్ వృధాగా రాదండి. ఎవరిని చూసి ఎవరు ఊరికే ఇవ్వరు. ఆ రూపాయి ఇస్తున్నారు అంటే ఆ కష్టానికి చాలా వెలకట్టే ఇస్తారు. ఊరికే ఎవరు మనిషిని చూసి ఇవ్వరు కదా. ఇప్పుడు ఎంత ఇచ్చినా కూడా రూపాయి, 10 రూపాయలు అయ్యో పాపమని ఇస్తారు కానీ వేలకు వేలు ఎవరు ఊరికే ఇవ్వరు. మనం ఎవరి దగ్గరైనా కష్టపడుతున్నామంటే వాళ్ళు మనకి శాలరీ రూపంలో ఇస్తారు. అట్లా అని చెప్పేసి ఊరికే ఇస్తున్నారు, కూర్చోబెట్టిస్తున్నారు అనేది మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది, అందుకని చెప్పాననమాట. నేను అమౌంట్ అనేది చాలా వరకు వేస్ట్ చేయను. నా దగ్గర రూపాయి ఉన్నా, రూ. 10 ఉన్నా నేను నాకు పనికొచ్చేవి మాత్రమే నేను తీసుకుంటాను. వేరేగా ఏం తీసుకోను. మా మేనమామలు గాని, మా మేనత్తలు గాని ఎవరన్నా ఇస్తే నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను. అలా అని చెప్పేసి శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టను నేను. మాక్సిమం ఇప్పటివరకు నేను ఆయన దగ్గర రూపాయి కూడా ఏం తీసుకోలేదు. నా పర్సనల్ థింగ్స్‌కి నేను తీసుకోవడానికి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గాని, శారీసే కానీ ఏవైనా సరే నాకు పాకెట్ మనీ మా మేనమామలు ఇస్తారు, మా మేనత్తలు ఇస్తారు. వాటితోనే నేను మేనేజ్ చేసుకుంటాను. మా వారికి కూడా తీసుకుంటాను. ఇంకో విషయం చెప్పాలంటే, నా దగ్గర అమౌంట్ మిగిలితే మా వారికి తీసుకుంటాను. ఇంట్లో ఏమైనా లేకపోతే తీసుకుంటాను. ఇప్పుడు నన్ను చేసుకున్నారు, మొత్తం మా హస్బెండే నన్ను చూసుకోవాలని ఏం లేదు. నాకు మా మామయ్యలు ఇస్తున్నారు కాబట్టి, మా అత్తలు ఇస్తున్నారు కాబట్టి నేను వాడుతున్నాను. ఇవ్వని వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదండి. హస్బెండ్‌ని కంపల్సరీ అడిగి తీసుకోవాలి, తీసుకోకూడదని నేను అనట్లేదు. కాకపోతే మా హస్బెండ్‌కి చాలా బాధ్యతలు ఉన్నాయన్నమాట. చాలా పాపం ఇంటికి చిన్నాడు, చాలా బాధ్యతలు ఉన్నాయి. తనకి చెప్పుకోలేనన్ని ఇబ్బందులు అన్నీ ఉన్నాయన్నమాట. మా అత్తగారు, మా మామగారు కొంచెం చాలా పెద్దవాళ్ళనమాట. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఆఫీస్ సెలవు పెట్టి మా వారు పరిగెత్తుకుంటా వెళ్ళాలి. మేము ఎంత దూరంలో ఉన్నా కూడా మా వారు వెళ్ళి హాస్పిటల్‌లో చూయించాలి. మా వారు చూయించే వరకి అక్కడ ఏది ఉండదనమాట. జాగ్రత్తగా మా వారు చూసుకోవాలి. మా వారికి కుదరకపోతే మా బావగారు అట్లా తీసుకెళ్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట మాకు గూడా. మాకు ఒక ఆడపడుచున్నారు. మా మామయ్య గారికి నడుము ఆపరేషన్లు అయినాయి. మా అత్తయ్య గారికి షుగర్ ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళని చూసుకోవాలి. మా వారికి వచ్చిన అమౌంట్ అటు వరకే సరిపోతుందన్నమాట. ఇంకా నేను ఆయన్ని ఎక్కడ అడుగుతానండి. ఎక్కువగా మా వారి డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ, మా వారి దగ్గర అడిగి తీసుకొని ఇచ్చేయడానికి కానీ, మరి మాట అనే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలండి. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నేను ఎవరిని ఏం అనట్లేదు. కాకపోతే నాకు కొంచెం బాధ అనిపించి నేను చెప్తున్నానన్నమాట. నేను వృధాగా ఎవరి దగ్గర తీసుకోను. నేను రూపాయి తీసుకుంటే వృధాగా నాకెవరైనా పెట్టుబడి పెట్టినా నేను వాళ్ళకి రూపాయిన్నర పెడతానన్నమాట. వాళ్ళు రూపాయి పెడితే అలా ఉంటది. మా చిన్నమ్మమ్మ గారి పోలికలు వచ్చినాయన్నమాట నాకైతే. నేను ఎవరియి తీసుకోను. అలా అని చెప్పేసి నా దగ్గర ఉంటే మాత్రం పెడతానన్నమాట. ఇప్పుడు శారీస్ గివ్ అవే ఇచ్చింది నా దగ్గర ఎక్కువ డబ్బులుండి ఓకే పాడు చేయడానికని కాదండి. మా అమ్మగారి గృహప్రవేశం ఉంది. ఆడపడుచులు అనుకుని నేను పెట్టానన్నమాట మీకు శారీస్. అంతే తప్ప నాకేదో సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, వేలకు వేలు వచ్చేస్తారు, మానిటైజేషన్ అయిపోయిద్ది, ఏదో నాకు శాలరీ వచ్చేసిద్దని అయితే నేనేమి అట్లా చేయలేదండి. నేను నా యూట్యూబ్‌లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని నా ఆడపడుచులు అనుకున్నాను. వాళ్ళకి నేను శారీస్ నాకున్నంతలో నేను ఇచ్చానండి. వేలకు వేలు పెట్టి నేనేమి ఇవ్వలేదు. నా స్తోమతకు తగినట్లు నా పాకెట్ మనీ నేను దాసుకొని ఇచ్చానన్నమాట. అందుట్లో ముగ్గురైతే అడ్రస్ పెట్టలేదు నాకు. వాళ్ళ శారీస్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళకి నేను మెయిల్ కూడా పెట్టాము అడ్రస్‌లు పెట్టమని. వాళ్ళైతే అడ్రస్‌లు ఏమీ పంపించలేదు. వాళ్ళ 3 శారీస్ నేను పక్కన పెట్టేశాను. వాళ్ళ అడ్రస్‌లు పెడితే పంపిద్దాం కదా అని చెప్పేసి.
నేను అట్లా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయటం అట్లా ఏమి ఉండదండి. కాకపోతే అమౌంట్ అనేది అంటారా, నేను వృధాగా ఏ ఖర్చులు పెట్టను. మా అమ్మగారికి ఇల్లు అవుతుందనమాట. రూపాయి దాసి నేను దానికి ప్రత్యేకించి పక్కన పెట్టాల్సొస్తుంది ప్రతి రూపాయి గూడా. మా మామయ్య వాళ్ళు ఇచ్చే ఇదివరకు నేను 1 గ్రామ్ గోల్డ్ గాని, శారీస్ కానీ, డ్రెసెస్ కానీ తీసుకునేదాన్ని. ఇప్పుడు అసలు అలా కుదరట్లేదనమాట. ఏ రూపాయి ఉన్నా గూడా మా చెల్లికి, నాకేంటంటే ఆ ఇంటికే సరిపోతున్నాయి. మేము కావాలనుకున్నయి గూడా తీసుకోలేకపోతున్నాం ఇంకా. దయచేసి అర్థం చేసుకోండి. నోరుంది గదా అని ఎలా పడితే అలా మాట్లాడొద్దు దయచేసి. కామెంట్‌ని నేను హైడ్ చేసేసాననమాట. స్క్రీన్‌షాట్ తీసి పెట్టాల్సింది. నేను మళ్ళా దాన్ని నాకు హైడ్ చేసిన దాన్ని నార్మల్‌గా చేయటం చేత కాదు. అందుకని చెప్పేసి తీయలేదనమాట. దయచేసి ఏమి అనుకోవద్దు. ఎవరిని అట్లా చూడకుండా బ్లేమ్ చేయకూడదండి. చిన్న వీడియో చూసేసి వాళ్ళు అలాంటోళ్ళు, వీళ్ళంటోళ్ళు అని అనుకోవద్దు దయచేసి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.